అందరికీ నమస్కారం. నా పేరు మెట్టు శ్రీధర్. మరి ఈరోజు ఇంద్రేశం పరిధిలో సోదరులు ఐలాపురం నవీన్ కుమార్ అన్న గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి చలివేంద్ర ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. మరి ఎలా మనకు పెద్ద మనుషులు ఏం చెప్తుంటారంటే అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మహా గొప్పది అని చెప్పేటోడు. అంటే ఒకప్పుడు మనుషులకు తినడానికి తిండి దొరకకపోతుండే కాబట్టి మరి ఎవరైతే ధాన్యం పండిస్తారో, ఎవరైతే మంచి ఉన్నతంగా జీవించే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఇతరుల కడుపు నింపడానికి అనేక రకాలుగా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టేవాళ్ళు. మరి అన్నదానంతో పాటు అన్నదానంతో సమానమైన దానం ఇంకొకటి ఏదన్నా ఉందంటే అది గిట నీళ్ళ దానం. ఎందుకంటే ఈ మండు టెండల్లో ప్రజలు ప్రయాణిస్తున్నప్పుడు మరి అనేక సందర్భాలలో వాళ్ళకు దాహం వేస్తుంది. మరి మనం చాలా సందర్భాలలో చూసినాము, తాగడానికి నీళ్లు దొరక్క గొంతెండిపోయి మరణించిన సందర్భాలు ఉన్నాయని మనం మాట్లాడుకోవడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మరి ప్రజల దాహార్తిని తీర్చడానికి అంత గొప్ప మహాదానానికి పూనుకున్న ఐలాపూర్ నవీన్ అన్న గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఏదైతే ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిరో మరి ఈ రోడ్డు గుండా ప్రయాణించే వ్యక్తులు గిట దీన్ని ఉపయోగించుకొని మీ దాహార్తిని తీర్చుకోవాలి. మరి ఇటువంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని యువత గిట భవిష్యత్తులో ఇట్లా చలివేంద్రాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొని మరి ఈ దేశ నిర్మాణంలో పాలు పంచుకోవాలని చెప్పి మరి ఈ సమాజం నుండి మనం అనేక రకాలుగా ఎన్నో తీసుకుంటున్నాం కాబట్టి ఈ సమాజానికి ఈ ప్రజలకు ఎంతో కొంత తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇటువంటి మంచి సేవా దృక్పథాన్ని అలవర్చుకొని ముందుకు సాగాలి. అటువంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని మనం గిట ఈ సమాజ సేవలో భాగస్వామ్యం పంచుకుందామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై భవానీ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.